చెప్పండి. నేను ఒక రీసెంట్ గా ఒక వీడియో చేయడం, అదే బ్రాహ్మణ్ కి సంబంధించింది ఒక చిన్న పాపతో ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మేము కొంతమంది ఉన్నాం, క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటున్నాము. అదే ఓకే, అది మా మిస్టేక్ క్యాస్ట్ ఫీలింగ్ తప్పు. సో ఇప్పుడు ఆ పాపతో మేము బయట వెళ్ళి నార్మల్ గా ఒక వీడియో చికెన్ తింటూ పెట్టాము. సో ఇప్పుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీ మొత్తం కలిపి బ్రాహ్మిన్స్ కి మీరు చికెన్ తినిపిస్తారా అంటే, ఆల్రెడీ తను వేరే వీడియోలో చెప్పింది తను బ్రాహ్మణ్ అని చెప్పింది, అండ్ చికెన్ చెప్పింది. సో అక్కడ అది ఎక్కువ వైరల్ అయింది. ఇక్కడ వచ్చి అమ్మాయి అక్కడ చెప్పింది కదా తింటానని చెప్పి, సో ఇక్కడ నార్మల్ గా అమ్మాయి తినింది, అంటే చిన్న పాప కాబట్టి కొంచెం ఎనర్జీ కోసం తినది. సో కమ్యూనిటీ మొత్తం కేసు వేస్తామని చెప్పేసి ఒక ఛానల్ మీద కేసు పెట్టారు. ఆ ఛానల్ ఏం చెప్పద్దు. సో ఈ కమ్యూనిటీ, మా బ్రాహ్మణ్ కమ్యూనిటీ నువ్వే నాశనం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కామెంట్లు పెట్టడం. నువ్వు ఎలా తినిపిస్తావు ఒక బ్రాహ్మణ అమ్మాయి తిన్నని చెప్పింది అంటే, తింటా అని చెప్పింది కాబట్టి తినిపించాం. ఇప్పుడు మనకి ఇష్టం లేని ఫుడ్ మనం వెళ్ళి తినం కదా, రండి తింటే తినరు కదా, వాళ్ళకి ఇష్టం కాబట్టే వచ్చి తిన్నారు. తను తింటా అన్నది కాబట్టి తనకి ఇష్టమైన ఫుడ్ అదే కాబట్టి తిన్నది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిన్నారు. ఈ పాప ఈ జనరేషన్ లో ఉంది, ఈ అమ్మాయి తినింది. సో అది కమ్యూనిటీ అని చెప్పేసి బ్రాహ్మిన్సే ఇలా చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అది 100% అసంబంధం. ఎందుకంటే నన్నే తీసుకో తల్లి, నాకు చికెన్ తినాలంది, జన్మతః బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను చికెన్ తినాలనుకున్నా, నేనే తినాలనుకున్నా, నన్ను ఎవరు ఆపుతారు? అది నాకు ఉండాలి, తినాలా వద్దా అనేది నాకు ఉండాలి, అంతే తప్ప తినిపించిన వాడు తప్పు కాదు. ఎప్పుడు తప్పు అవుతుంది తినిపించిన వాడిది? మీరు బలవంతంగా వచ్చి నా నోరు తీసి నా నోట్లో చికెన్ ముక్క పెడితే తప్పు. అర్థమైందమ్మా? బలవంతంగా మీరు నేర్పించలేక బిడ్డకి, కాబట్టి అందుకే తప్పు మీది కాదమ్మా. అంటే ఇంకా చిన్నపిల్ల కాబట్టి తెలీదు, పెద్ద అయినాక తన ఇష్టం, తను కంటిన్యూ చేస్తే చేయొచ్చుగాక, లేకపోతే మానేయచ్చుగాక. ఇప్పుడు ప్రపంచంలో నేను ఎవరిని పర్టికులర్గా చెప్పట్లేదు, కానీ ఇందాక మీరు అన్నట్టుగా చాలా మంది ఈ బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్న మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాం, కానీ మాకు తెలిసిన సర్కిల్లోనే చాలా మంది తింటున్నారమ్మా. మరి ఏం చేస్తాం? ప్రతివాడికి తలుపు కొట్టి నువ్వు తినద్దు, నువ్వు బ్రాహ్మణుడివి జన్మతః అని చెప్పి వాడి చేత ఆ చికెన్ తినకుండా ఆపగలమా? మద్యం తాగుతున్నారు ఆపగలమా? జోదం ఆడుతున్నారు ఆపగలమా? ఇంకా రకరకాల పనులు డబ్బు వెనుక పరిగెడుతున్నారు ఆపగలమా? ఎవరి విచక్షణ వాళ్ళు చేసుకోవాలి తప్ప ఒకరు చెప్తే ఒకరు మారుతారు అనుకోవడం చాలా తప్పమ్మా. ముందుగా చెప్పినట్టుగా యజ్జదా చరతి శ్రేష్ఠ అనే భగవద్గీత శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మనకి విషయం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొన్ని ప్రమాణాలు ఇప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండాలి. మన ధర్మాలు ఇవి, ఇలా చెయ్యరాదు, ఇలా ఉండకూడదు అని ఇంట్లో వాళ్ళు చెప్పినట్లయితే ఆ పిల్లలు ఆ విధంగా మార్గానికి వెళ్ళరమ్మా. ఇప్పుడు చిన్న పిల్లని మనం ఎగ్జాంపుల్ తీసుకోకూడదు, తెలిసి తెలియని వయసు పిల్లది. నాలాంటి వాడు ఒక 20 ఏళ్ల వయసులో బ్రాహ్మణుడు తింటే అప్పుడు మనం ప్రశ్న వేయాలి. ఓకే, తెలియక తిన్నాడు, నాయన ఎందుకు తింటున్నావు, ఇది ఏ విధంగా మంచిది అని మన ఈ యొక్క భగవద్గీత శ్లోకం చెప్పి ఈ ఆహారం నీ మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పగలిగితే ఆ పిల్లవాడికి అర్థమైతే మానే అవకాశం ఉంటుంది. వినేవాడైతే వినవాడైతే శ్రీమన్నారాయణ, చేసేదేం లేదు. అదే ఏది తినాలో ఏది తినకూడదు అంటే ఇప్పుడు కొంతమంది ఇష్టపూర్వంగానే వాళ్ళు తింటున్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న కొంతమంది బ్రాహ్మిన్స్ పూజలు చేస్తున్నారు. హీరోయిన్లకి హీరోలు వాళ్ళ పేర్లు చెప్పొద్దు కానీ చాలా మంది వాళ్ళకి హీరోయిన్లకి హీరోలకి పూజలు చేస్తున్నారు. వాళ్ళే అండ్ మాంసాహారం అండ్ ఇంకా ఆల్కహాల్ 2 పెట్టి మనకి వీడియోల ద్వారానే వేణుస్వామి చేపిస్తున్నారు. బంగారు తల్లి ఓపెన్ చెప్పు, ఎవరు ఇక్కడ సో చేపిస్తున్నారు. సో వాళ్ళే ఎంత పెట్టి చూపిస్తున్నప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళలేదు. వీళ్ళ ఎవరైతే కమ్యూనిటీ ఉందో బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఈ చిన్న పాప ఏదైతే కొంచెం తినిందో ఆ వీడియో తీసేదాకా ఒప్పుకోలేదు అసలు. వాళ్ళు కేసు తీసేశారు పాప. నా ఛానల్ కాదు అది, నేను నా ఛానల్ అయితే నేను తీసేసాను. మీరు ఎవరో నాకు డైవర్ట్ చేయాలి. ఓకే, ఐ అగ్రీ, మీరు చెప్పింది నిజం.
నేను కాదనట్లే, కానీ మరి ముందు జరిగిన విశేషాలు ఉన్నాయి కదా, మరి అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు, ఇక్కడ ఎందుకు మాట్లాడదు, మీరు తిరిగి ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది, భయపడే హక్కు లేదమ్మా. ఇక్కడ భయపడమని చెప్పట్లేదు. ఒక పాప ఒక చికెన్ తినడం వల్ల జరిగే నష్టం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఆ పిల్లకి తెలిస్తే తనే మానేస్తుంది. ఇప్పుడు వీడియోలో తింటుంది అమ్మాయి, బయట తింటే మీరు చూడరు, మీరు ఆపగలరా? అవునమ్మా. ఇప్పుడు వీడియోలో తిన్నది కాబట్టి మా కమ్యూనిటీ అని చెప్పి కమ్యూనిటీ అని కింద కామెంట్స్ లో ఘోరంగా పెడుతున్నారు. ఫస్ట్ టైం మేము అన్ని వీడియోస్ లో ఆ వీడియో కింద మా కమ్యూనిటీను చండాలంగా చేస్తున్నావు, తినిపిస్తున్నావు. బంగారు తల్లి, ఒక కమ్యూనిటీ ఒకళ్ళు ఎప్పుడు చండాలం చేయలేరు. ఇప్పుడు నేనున్నాను తల్లి, నన్ను మార్చగలవా అమ్మా? నా ఆలోచన మార్చలేవు, నా ఆహార అలవాట్లు మార్చలేవు, అన్లెస్ నాకు నేనుగా మారితే తప్ప. ఆ పాప చిన్న పాప, తెలిసి తెలియని విషయం. ఆ బిడ్డను వదిలేద్దాం కాసేపు. పెద్దవాళ్ళని తీసుకో, వాళ్ళు చేస్తే ఎవరు వాళ్ళని ఆక్షేపించగలరు? వాళ్ళని ఆపట్లేదు కానీ చిన్న పాప కాబట్టి చేశారు. అదైతే అంత సమంజసం కాదమ్మా. ఎవరేమనుకున్నా పర్లేదు, నిజం నిర్భయంగా చెప్తున్నాను. ఏ వ్యక్తి మారాలనుకుంటే ఆ వ్యక్తి మారతాడు, ఏ వ్యక్తి మారదలుచుకోలేదు ఆ వ్యక్తి మారడు. కాకపోతే భయంతో మీ ముందు చేయకపోవచ్చు. మీరు భక్తితో గౌరవంతో చెప్తే మీరున్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తిస్తాడు. భయంతో చెప్తే మీరు దూరం అవ్వగానే వాడు చేసే పనులు వాడు చేస్తాడు. అర్థమైందమ్మా? అది కాబట్టి మనం భక్తితో గౌరవంతో ప్రేమగా అందులో ఉన్న ప్రోజు కాన్సు లాభ నష్టాలు చెప్పించి బేరీజు వేసి చెప్పగలిగితే ఆ పక్కవాడికి అర్థం చేసుకునే శక్తి వయసు ఉంటే వాడు అర్థం చేసుకుంటాడు. ఎవరిని మార్చలేరు బంగారు తల్లి, ఎవ్వరు ఎవరిని మార్చలేరు. ఇంకోటి ఏంటంటే మనకి తెలియవలసిన విషయం ఏంటంటే మనం ఏది తినాలి ఏది తినకూడదు అనే విషయం మాత్రం క్లియర్గా చెప్తానమ్మా నేను. శాకాహారి మాంసాహారి రెండు కేటగిరీస్ ఉన్నాయి మనకి. శాకాహారి అంటే కదులుతున్న వ్యక్తులు, కదలని వస్తువులు తింటే శాకాహారి. కదులుతున్న వాళ్ళు కదలని వాటిని తింటే శాకాహారి. కదులుతున్నవాడు కదులుతున్న దాన్ని తింటే మాంసాహారి. మీకు అర్థం చెప్తాను. ఒక మేక ఉంది, మేకపోయి చెట్టు తింటుంది, ఆకులు తింటుంది. చెట్టు కదలదుగా, మేక కదులుతుంది, అది శాకాహారి. పులి ఉంది, పులి కదులుతుంది, పులి జింకను వేటాడుతుంది, పులి కదులుతుంది, జింక కదులుతుంది. సో కదిలేదాన్ని తింటే మాంసాహారి. ఇప్పుడు ఆ విధంగా డెఫినేషన్ తీసుకుని మనిషిగా కదులుతున్న మనం కదులుతున్న దాన్ని తినాలా, కదలకుండా ఉన్నదాన్ని తినాలా నిర్ణయించుకోండి, అంతవరకే. ఇప్పుడు వెజిటేబుల్స్ కదలవు అండ్ ఇవి నాన్ వెజ్ అవన్నీ కదులుతాయని మీరు చెప్తున్నారు. అంతేనమ్మా. తినేవాడు వీడు కదులుతున్నాడుగా, సో ఆ రెండు ఉన్నాయి, కదిలేది కదలది. డిసైడ్ చేసుకోండి. మీ నోటి నుంచి ఆహారం ఎలా తీయలేము, బట్ నిర్ణయించుకోండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మీ మీద ఎలా పనిచేస్తుంది. ఇంకా అర్థం అవ్వాలంటే ఇది అంత యాప్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ కాదు, కానీ ఆహారం ఎలా పనిచేస్తుంది చెప్పడానికి. ఒక వ్యక్తి ఒక బీర్ బాటిల్ పూర్తిగా తాగాడు అనుకో అమ్మా, బాగానే ఉంటాడు. రెండో బీర్ బాటిల్ బాగానే ఉన్నాడు. మూడో బీర్ తాగాడు. నాలుగో బీరు తాగినప్పుడు కొద్దిగా వాడు తల తిరగడం మొదలు పెడుతుంది. అర్థమైందమ్మా? అంటే ఏమైంది, స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డోస్ వల్ల వాడిలో మార్పు వచ్చింది. తల తిరగడం, మత్తు రావడం జరుగుతుంది. అలాగే మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మన శరీరం పనిచేస్తుందమ్మా. శరీరం మన మనసు మీద పనిచేస్తుంది బంగారు తల్లి. సో దాన్ని చూసి ఏది తినాలి అని నిర్ణయించుకోమన్నాడు కృష్ణ పరమాత్ముడు. మాంసం తినడం తప్పని నేను చెప్పట్లేదు ఇక్కడ, ఎవరిష్టం వారిది. నేను పప్పు తింటాను, మీరు చికెన్ తింటారు. మీ పక్కన కూర్చుని మీరు చికెన్ తిన్నప్పుడు చీ అని నేను అనకూడదు. ఒకవేళ అన్నట్లయితే నేను పప్పు తిని మీరు చీ అంటే నాకు బాధ కలగదా? కలుగుతుంది. ఎవరిని ఒక వ్యక్తి బాధ పెట్టే అధికారం మనకు లేదు కదా. మీ ఆహారం మీది గౌరవించాలి, నా ఆహారాన్ని నేను గౌరవించాలి. ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి ఫ్రీడమ్. కానీ యాజ్ ఎ పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మనం కొంత తెలిసి జ్ఞానం ఉంటే దాని నుంచి వాళ్ళ ఆలోచన మీద మార్పు తేవాలి తప్ప ఆలోచన నెమ్మదిగా వాళ్ళ చేతుల్లో మార్పులు వస్తాయమ్మా. అంతే. కమ్యూనిటీ అని చెప్పకండి బ్రాహ్మణని, దాన్ని నేను ఒప్పుకోను. మనం అంతా మనుషులు, తినే ఆహారం బట్టి సాత్వికం. మనం చెప్పడం లేదు, కొన్ని ప్రజలలో కామెంట్లలో మా కమ్యూనిటీ మీరు ఇలా చేస్తున్నారా అలా చేస్తున్నారా అని మాట్లాడడం వల్ల సో నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఎవ్వరు పనికొట్టి ఎవరు చేయరు బంగారు తల్లి. అంటే జనాలు చెప్తాను, మీకు కూడా కాదు. బ్రాహ్మణ్ అంటే ఇది అర్థం అంతే.
ఓకే. జన్మనా జాయితే శూద్ర